హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని చెప్పేసి అయితే ఒక వీడియో తీశాను కదా. సో ఆ వీడియోలో అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. తన హౌస్ వైఫ్ అంట. తను చేసిన మెసేజ్ని బట్టి అయితే నాకు చాలా బాధ అనిపించింది. సో తను ఎందుకు అలా ఫీల్ అవుతుంది అనిపించింది. సో ఆ మెసేజ్ గురించి మాట్లాడడానికే మీ ముందుకైతే వచ్చాను. అయితే మీకు వీడియోస్ పోస్ట్ చేయడం అయితే లేట్ అవుతుంది కదా, ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా ఉండి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు అయితే మనకి ఎన్నో ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయండి. అయితే నేను ఒక హౌస్ వైఫ్ కదా, సో 1.5 year బాబు కూడా ఉన్నాను నాకు. నేను కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి అయితే అప్లై చేశాను. సో రెగ్యులర్గా నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు అయితే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హాలిడేస్కి వచ్చాను. హాలిడేస్కి వచ్చేటప్పుడు అయితే నేను ఏ బుక్స్ కూడా తీసుకొచ్చుకోలేదండి, ఎందుకంటే ఉన్న 2 days అయినా అమ్మ వాళ్ళతో స్పెండ్ చేయాలనిపించింది. బాబు కూడా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఒక సైన్స్ బుక్కే తీసుకొచ్చుకున్నాను. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ సైన్స్కి సంబంధించి 9th 10th క్లాస్లో ఉంది కదా, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్కి సంబంధించిన చాప్టర్ అయితే చదివాను నేను. అంత హార్డ్గా కూడా ఏం లేదు, మనం చిన్నప్పుడు చదివిన టాపికే కాబట్టి ఒక 2 hours అయితే చదవచ్చు. మార్నింగ్ 6 to 7 మధ్యలో అయితే చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 9th 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్సే చదవాలండి మనం సైన్స్కి. మనకు జేజే థామ్సన్ గారు డిస్కవర్ చేశారు కదా ఆటమ్ స్ట్రక్చర్ గురించి, సో అదైతే చదివాను. నేను ఇక్కడికి వచ్చాను, బట్ నా మనసు అంతా అయితే నా బుక్స్ పైనే ఉంది. అంటే చాలా చదవాల్సింది ఉంది సిలబస్ కూడా. నేను అసలు మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఇంకా టచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 3 months ఉంది. సో చాలా టెన్షన్గా ఉంది నాకు. ఎంత తొందరగా వెళ్ళిపోతే అయితే అంత మంచిది అనుకుంటున్నాను. సో నేను రేపు క్రిస్మస్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అయితే మీకు సైన్స్ వీడియోస్ మళ్ళీ కంటిన్యూగా పెడతాను. అయితే నా వీడియోస్లో ఎక్కువ మంది కామెంట్ ఏం చేస్తున్నారంటే, మీ నోట్స్ పీడిఎఫ్స్ పెట్టండి అని అయితే అంటున్నారండి. సో నాకు చిన్న బాబు ఉన్నాడండి, సో అవన్నీ పిక్స్ తీసి పెట్టడం అయితే చాలా లేట్ అవుతుంది. ఒక టెలిగ్రామ్లో ఒక గ్రూప్ లేకపోతే వాట్సాప్లో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను మీకు. తొందరలోనే అది కూడా రేపు ఎల్లుండి క్రిస్మస్ తర్వాత అయితే నేను మీకు చెప్తానండి. గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను. అయితే సిస్టర్ చేసిన మెసేజ్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆమె ఒక హౌస్ వైఫ్ అంట. ఆమె పేరైతే మెన్షన్ చేయలేదు. ఏంటంటే పిల్లలు కూడా ఉండే ఉంటారు, ఎందుకంటే చాలా డేస్ అయిందంట గ్యాప్ వచ్చింది స్టడీ తర్వాత. అయితే ఆమె వచ్చేసి బీటెక్ కంప్లీట్ చేసిందంటండి. బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. బీటెక్ అనగానే మనకి ఎక్కువైతే మ్యాథమెటిక్సే ఉంటుంది ఏ గ్రూప్లో అయినా, బట్ ఏ గ్రూప్లో కూడా ఆమె మెన్షన్ చేయలేదు. అయితే బీటెక్ చదివింది కదా, బీటెక్ తర్వాత తను జాబ్ కూడా చేసిందంట. కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ అయి ఉండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మ్యారేజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చిందంట. ఏ జాబ్కి అప్లై చేయలేదు కావచ్చు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకే అప్లై చేసింది. సో చాలా గ్యాప్ వచ్చింది స్టడీ తర్వాత కాబట్టి ఆమెకైతే ఎగ్జామ్ భయం అయితే చాలా ఉందంట. ఫోబియా అంటే ఇక్కడ భయం అండి, ఎగ్జామ్ ఫోబియా అయితే ఆమెకి చాలా ఉందంట. ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే భయం అవుతుంటుంది, కొంతమందికి అయితే టెన్షన్ అవుతుంటుంది. మనం రిజల్ట్స్ టైంలో కూడా రిజల్ట్స్ చూస్తూ ఉంటే అయితే నాకు కూడా చాలా టెన్షన్గా ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే మనం ఎంతో కష్టపడైతే రాస్తూ ఉంటాం కదా. సో ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అన్న భయం అయితే ఉంటుంది. సో ఆమెకి ఎగ్జామ్ భయం ఉందంట. ప్లస్ మ్యాథమెటిక్స్ అంటే కూడా కొంచెం భయం అంట. అవి ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పండి, మీతో పాటు డైలీ నేను కూడా ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాను అని అయితే చెప్పింది తను. నేనైతే ఇంకా మ్యాథ్స్ స్టార్ట్ చేయలేదండి, మీకు ఓపెన్గా చెప్తున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా మీతో కంటిన్యూగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. అయితే ఈ సిస్టర్ ఏంటంటే తను భయపడుతుంది. అసలు ఎందుకు భయపడుతుంది? మనం ఏం మిస్టేక్ చేయట్లేదు కదా, సో భయం ఎందుకు మనకి? అసలు ఒక విధంగా చెప్పాలంటే మీకు అసలు భయమే లేదండి. ఎందుకంటే చెప్పాలా, మన వీడియోస్ చాలామంది లక్షల మంది చూస్తారు, అయినప్పటికీ కూడా మీరు భయపడకుండా మీరు కామెంట్ చేశారు. ఏమని? నాకు అర్థమెటిక్ రాదు, మ్యాథ్స్ రాదు, నేను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని లో చేసుకొని చెప్పారు అక్కడ. అప్పుడే మీ భయం అనేది పోయింది. ఎవరైనా మనల్ని తక్కువ చేస్తే మనకు అస్సలు నచ్చదు కదా. సో అలాంటిది కూడా మీరు తక్కువ చేసుకొని మిమ్మల్ని మీరు లోగా చేసుకొని అక్కడైతే మీరు కామెంట్ చేశారు. అప్పుడే మీ భయం పోయింది, మీకు భయం అనేది లేదు. బట్ మీరు ఊహించుకుంటున్నారంటే, ఓహో ఎగ్జామ్ ఉంటుంది, నేను చదివానో లేదో, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఏ సిలబస్ చదవాలి, నాది ఇంకా కంప్లీట్ కాలేదన్న భయం మీకు ఊహ మాత్రమే ఉంది తప్ప మీరు భయపడట్లేదు. మీకు భయం కూడా లేదు. ఏ తప్పు చేయండి, మనమైతే భయపడొద్దండి. ఎగ్జామ్ రాసిన తర్వాత భయపడ్డ ఒక లాగా ఉంటుంది, బట్ మీరు ఎగ్జామ్ కాకముందే భయపడుతున్నారు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాశాను అని భయపడండి, అదైనా మేము కొంచెం మోటివేషన్ ఇస్తుంది. సో కొంచెం ఆ ఊహను పక్కన పెట్టేసి చదువుకోండి, విజయం అనేది అదే వస్తుంది. అదంతా మీ ఊహ అండి, మీకేం భయం లేదు, ఏం భయపడకండి. నేను మ్యాథ్స్ అయితే మీకు చదివేటప్పుడు అయితే పెడతాను వీడియోస్. మెయిన్గా అండి అసలు హౌస్ వైఫ్ కోసమే కదా నేను వీడియోలు చేసేది. సో నేను ఎలా కష్టపడుతున్నాను, నాలాగా మీరు ఎవరు కష్టపడద్దు. నాకు తెలిసినంతలో అయితే నేను ఏం చదువుతున్నాను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేది అయితే డైలీ అయితే కంటిన్యూగా వీడియో చేయాల్సి వస్తుంది. ఆ సిస్టర్ మోటివేషన్కి నాకు ఒక వీడియో చేయండి అని చెప్పారు, బట్ మీకు మోటివేషన్కి వీడియో అవసరమే లేదండి. మీ పక్కన ఉన్న వాళ్ళే సరిపోతారు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మీ కజిన్స్ కానివ్వండి, మీ విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి జాబ్ వచ్చింటే వాళ్ళని ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళ ముందు వెళ్ళి చూడండి, మీకు ఎంత లోగా అనిపిస్తుందో, కాన్ఫిడెంట్ అనేది తగ్గిపోతుంది. అయ్యో వీళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు అనే టెన్షన్లోనే మీరు ఉండిపోయి చదువుతారు. అదే మీకు మోటివేషన్ అండి. ఈ యూట్యూబ్లో ఎన్ని క్లాసెస్ విన్నా కూడా మనము లైవ్గా అక్కడ పెట్టలేము ఆ కాన్సన్ట్రేషన్ అనేది. ఇప్పుడు జాబ్ వచ్చిన
వాళ్ళని మిమ్మల్ని కంపేర్ చేసుకొని చూడండి. వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో కూడా చూడండి. వాళ్ళకున్న లెవెల్ వేరేనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి జాబ్ అయితే సాధించారు కదా. సో నేను వాళ్ళనే తక్కువ చేయట్లేదు. మనం కూడా కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదు. హౌస్ వైఫ్ తప్పకుండా అందరూ చదువుకోండి, మంచి జాబ్ అయితే సాధించండి. అంతే అండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.